హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డారా? వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. నేను మీ ప్రీతిని. నేను కూడా బాగున్నాను. యాకోబు దావీదు స్టోరీ ఎంతమంది విన్నారు? నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సిస్టర్, మేము వినలేము అని. సరేనా? దావీదు స్టోరీ ఎంతమంది విన్నారు? నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సరేనా? దావీదు అంతమంది అన్నదమ్ములలో దావీదు ఒక్కతనే చిన్నవాడు. అతను గొర్రెల కాపరికి ఇంకా దేవుడు ఎంచుకొని ఒక రాజు చేశాడంటే దేవుని మహిమ మనం తెలుసుకోవాలి. దేవుని అద్భుతం దేవుని ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా జరుగుతుంది తెలుసా? దేవుని ఆశీర్వాదం లేనప్పుడు మనము ఏమి అనుకున్నా అసాధ్యం. దేవునితో అసాధ్యం కానిది ఏదీ లేదు, అన్నీ సాధ్యమని చెప్పాడు యేసయ్య. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పాడు తెలుసా మన యేసయ్య. మనము మన దగ్గర లేనప్పుడు, మన బాధపడుతున్నప్పుడు ఎవరైతే సంతోషిస్తున్నారో వాళ్ళు మనల్ని చూసి దుఃఖపడేటట్టు దేవుని వల్లనే అవుతుంది. దేవుడే చేయగలుగుతాడు తెలుసా. దేవుడు చాలా శక్తివంతుడు. దేవుని రెండో రాకడ వచ్చేసరికి మన అందరం మార్పు పొందాలి. మనం దేవుని వాక్యం వినాలి, దేవునితో అనుసరించాలి, దేవుని దారిలో నడవాలి. దేవుని ఆశీర్వాదం మన మీద సదాకాలం ఉండాలి తెలుసా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్త యేసయ్యా, నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి, నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. నన్ను ముట్టి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఇంటిని ముట్టి ఆశీర్వదించుతండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోతండి. యూట్యూబ్ ఛానల్ ఎంతమంది నడుపుతున్నారో వాళ్ళకి నీ సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి, నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసయ్యా. నా భర్తని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఏదైనా మంచి పని దొరకడానికి సహాయం దయచేతండి. ఆ బిడ్డ నీ మీద భారం వేసాడు తండ్రి. బిడ్డ కన్నీళ్ళ ప్రార్థన చేసుకుంటున్నాడు తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్యా. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాలపడించేసయ్యా. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళని ముట్టి ఆశీర్వదించుతండి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు బిడ్డలు తండ్రి, నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పావు తండ్రి. అవును యేసయ్యా, మేము నమ్మాం తండ్రి. దావీదుకు ఎలా నువ్వు రాజ్యం అప్పగించావో తండ్రి, అలా మాకు ఒక ఇంటికి రాజ్యం చేయమని నేను అడుగుతున్నాను తండ్రి. రాజధానికి ధాన్యం తాయి చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే విత్తనాలు విత్తుతున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళని ముట్టి బలపడించేసయ్యా. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోతండి. మమ్మల్ని ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నా చిన్న ప్రార్థన కన్నా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద ప్రార్థన పెట్టి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ऐसे रक्त के जय, सिल्वर रक्त के जय, ऐसे रक्त के जय, सिल्वर रक्त के जय. आमेन.